అందరికీ నమస్తే. ఇవాళ వీడియో వచ్చేసరికి బొప్పాయ మొక్కలు ఎలా సాగు చేస్తారు, ఎలా ఏంటి, అసలు ఎలా నాటుతారు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇది మొదటి భాగం వరకే. ఏంటంటే నర్సరీ నుంచి బొప్పాయి మొక్కలు తెచ్చుకున్నాక 4 రోజులు చుట్టూ చీరలు కట్టేసి వాటికి వాటర్ పోస్తూ ఉంచాలన్నమాట. తీసుకొచ్చి రాగానే అవనేది నాటకూడదు. ఒక 3 రోజుల తర్వాత శుభ్రంగా ఈ మొక్కల్ని చాలా ఒక్కొక్క మొక్క మాత్రమే చూడండి, ఒక్కొక్క మొక్క మాత్రమే నాటుతారు. అది కవర్ తీసేసి గాతాలేసి నీళ్ళల్లో ఒక చిన్న పౌడర్ ఉంటుంది, ఆ పౌడర్ కలిపేసి ఆ పౌడర్ కలపడం వల్ల యూజ్ ఏంటంటే ఏమన్నా ఏర్ తెగులు కానీ ఏదైనా సంథింగ్ ఏదో ఒకటి పురుగు లాంటివి అలాంటి పడకుండా ఉండడానికి నీళ్ళల్లో డ్రమ్ముకి వచ్చేసరికి ఒక ప్యాకెట్ లెక్కన కలుపుతారనమాట. అది కవర్ తీసేసి శుభ్రంగా మొక్క నాటాలి. ఎలా నాటాలి ఏంటనేది చూపిస్తాను, చూడండి అందరూ. ముందుగా ఇలాంటి ఫార్మింగ్ పొగాకు, అరటిపండు, పప్పాయ, మిరప ఇవి మేము వేసేది ఎక్కువగా. సో వీటి గురించి ఎలా ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను క్లియర్గా. చూడండి, కవర్ తీసేయాలి. కవర్ అనేది ఎక్కడ భూమిలో కరిగిపోదు, అది అందరికీ తెలిసిందే. నీట్గా మట్టి ముద్ద అనేది అది అలానే నాటాలన్నమాట. అది ఆ మట్టిలోనే ఉంటుంది కాబట్టి ఏర్ అనేది చాలా జాగ్రత్తగా నాటాలి ఒక్కొక్క గాతం దగ్గర. ఇంకొకటి, ఈ మొక్కలతో పాటు అరక దున్నే విధానం ఎట్లా ఉండాలంటే అచ్చుదోలేది ఎటు చూసినా ఎటు నిలబడినా సాలు కనబడాలి. మిరపకి పొగాకి ఒక పక్క నుంచే సాలు కనపడుతుంది, అటు పక్క చివరికి కానీ ఇటు పక్క చివరికి కానీ వెళ్తాయి. కానీ బొప్పాయికి ఎటు పక్క మూలలు కానీ ఎట్లా క్రాస్ నిలబడ్డా ఎటు తిరిగినా సాలు సాలు కనపడాలన్నమాట. బొప్పాయి మొక్కలు పెట్టుబడి కొంచెం తక్కువగా ఉంటుంది, ఆదాయం కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఎండ తెగులు అనేది కొంచెం వస్తుంటుంది ఎండాకాలం టైంలో. కానీ బొప్పాయి మొక్కలు వ్యవసాయం చేసుకునే వాళ్ళకి మిరపతో పోల్చుకుంటే పెట్టుబడి లేకుండా శుభ్రంగా పని చేసుకోవచ్చు అనమాట. మిరపకి పెట్టుబడి పెట్టి నాకు ఇబ్బందులు సాగరీ చేసినాక నీళ్ళు తక్కువ కావడం, లేదంటే యార్డ్కి వెళ్ళాక యార్డ్లో రేటు తగ్గిపోవడం, ఏసీలో పెడితే 10,000కి 9,000కి అడిగే రకాలన్నమాట. బొప్పాయ, టమోటా లేదంటే అరటిపండు ఇవి తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం వచ్చిందనమాట. కొంచెం నీళ్ళు బాగుంటే కనుక ఇవి 2-3 పంటలు బాగా వేసుకోవచ్చు. మిరప, పత్తి వీటికి నీళ్లు కావాలా, పెట్టుబడి కావాలా, చివరికి వచ్చేసరికి అది రేటు ఉండిద్దో ఉండదో కూడా తెలియదు అనమాట. అది పరిస్థితి. ఇలాంటి పొగాకు వీడియో ఇంతకుముందు పెట్టాను చూడండి. ఇది మొదటి భాగం వరకే. ఎట్లా నాటుతారు, మొక్కలు ఏంటి, ఎలా ఉంటాయి అన్నమాట. ఈ వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.